తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఉదయం 10:30కు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలపనుంది. మండలిలో మాగం రంగారెడ్డి, టి రత్నాకర్ మృతికి సంతాపం తెలపనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చిస్తారు. మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్స్, కాళేశ్వరం నివేదికపై కేబినెట్ చర్చించనుంది. 2 వారాల సభ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాళేశ్వరంపై మాత్రమే కాకుండా వరదలు, యూరియా కొరతపై చర్చ కోసం బీఆర్ఎస్ పట్టుబడుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఉదయం 10:30కు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలపనుంది. మండలిలో మాగం రంగారెడ్డి, టి రత్నాకర్ మృతికి సంతాపం తెలపనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చిస్తారు. మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్స్, కాళేశ్వరం నివేదికపై కేబినెట్ చర్చించనుంది. ఇక 4 వారాల సభ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాళేశ్వరంపై మాత్రమే కాకుండా వరదలు, యూరియా కొరతపై కూడా చర్చ కోసం బీఆర్ఎస్ పట్టుబడుతుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని రోజులు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది? ఏంటి డీటెయిల్స్? రైతన్నీలు ఇవాళ తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ ఉదయం 10:30 శాసనసభ శాసన మండలి 2 ఉభయ సభలు కూడా ప్రారంభమవుతాయి. ప్రారంభమైన ఇవాళ ఎజెండాలో భాగంగా ఇవాళ ప్రధానంగా యూబీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల సభ సంతాపం తెలపడం జరుగుతుంది. శాసన మండలిలో కూడా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి సభ్యులుగా కొనసాగినటువంటి రత్నకుమార్ తో పాటు కానీ రంగారెడ్డి ఇటీవల మరణించడం జరిగింది. వారికి కూడా శాసన మండలి సంతాపం తెలియజేయబోతా ఉంది. ఇవాళ కేవలం ఈ సంతాపాలకి శాసన మండలి పరిమితం కానుంది. ఆ తర్వాత శాసన మండలి వాయిదా పడుతుంది. ఆ అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగబోతా ఉంది. అందులో ప్రధానంగా అధికార ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలు పార్టిసిపేట్ చేస్తారు. ఏ అంశాలను ఇందులో ఈ జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎజెండాగా తీసుకోవాలి అనేటటువంటి అంశాలను ఇందులో చేర్చబోతా ఉన్నారు, నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత
2 రోజుల పాటు సభను నడపాలని కూడా నిర్ణయించబోతా ఉన్నాం. అంతేకాకుండా ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అటు కాళేశ్వరం పైన ఇటీవల పీసీ గోస్ట్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పైన ప్రధాన చర్చ ఉండబోతా ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దాంతో పాటుగానే అటు బీసీ రిజర్వేషన్ పైన కూడా చర్చ ఉండబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ 2 అంశాలతో పాటుగానే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి అతివృష్టి వర్షాల కారణంగా కూడా నష్టపోయినటువంటి పంట, వాటితో పాటుగానే వివిధ ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. దీనికి సంబంధించి కూడా అటు ప్రతిపక్షాలు చర్చను లేవనెత్తేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండు కూడా ఈ కాళేశ్వరం నివేదిక పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఇరుకాట పెట్టే విధంగా ఈ ఎన్నికల్లో ఈ అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో వ్యూహాన్ని అనుసరించాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇటీవల పీసీ గోస్ట్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక పైన రాజు, మరోవైపు అయితే 4 వారాలు సభ జరపాలంటూ కూడా బీజేపీ అయితే డిమాండ్ చేస్తుంది. అంటే బీజేపీ డిమాండ్ ను ఏ విధంగా తీసుకుంటుంది, లేకపోతే తిరస్కరిస్తుందా అనేది ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా అనిల్, ఇప్పటికే సుదీర్ఘంగా సభలు నిర్వహించాలని అటు అధికార పక్షాన్ని ఇతర రాజకీయ పక్షాలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 4 వారాల పాటు ఈ ఉభయ సభలు నిర్వహించాలనేటటువంటి కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అనేక అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తా ఉంది. అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రైతన్నలు కావచ్చు, నిరుద్యోగులు, వీరితో పాటుగానే వివిధ వర్గాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిపైన చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పైన కూడా ప్రత్యేకంగా చర్చ పెట్టాలి. ఇప్పటి వరకు అమలు చేస్తామని పదే చెప్తున్నటువంటి కాంగ్రెస్ ఎంతవరకు చిత్తశుద్ధితో అమలు చేసింది అనేది కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ పెట్టాలి అనేది డిమాండ్ ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇటు కాళేశ్వరం రిపోర్ట్ పైన అటు అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా అధికార పక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా కాళేశ్వరం ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రయోజనాలను కూడా ప్రజల్లోకి వివరించేటటువంటి యోచన చేస్తుంది. కాబట్టి దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా అటు బీసీ రిజర్వేషన్ అంశంతో పాటుగానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇచ్చినటువంటి పీసీ గోస్ నివేదికను కూడా ప్రధానంగా చర్చ జరపబోతా ఉన్నారు. దీన్ని పదే అటు అధికార పక్షం కూడా గత ప్రభుత్వాన్ని ఏకటంలో పెట్టేటటువంటి విధంగా యోచిస్తా ఉంది. అందుకే కుట్ర చేసి ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ ను అసెంబ్లీలో పెడతా ఉంది. అందులో తప్పులు ప్రజలను పట్టిస్తా ఉంది అనేది కూడా పదే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాటగా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు ఏంటనేది కూడా ఇవాళ జరగబోయేటటువంటి బీఏసీ సమావేశంలో కొంత స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 3 నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనేటటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, దాంతో పాటుగానే ఏ అంశాలు ఎజెండాలు పెట్టాలి అనేటటువంటి నిర్ణయానికి సంబంధించి బీఏసీలో అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు చర్చించి ఇందులో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ యొక్క బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్ నెంబర్ 1 లో కూడా కేబినెట్ భేటీ కాబోతా ఉంది. ఇందులో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వీటితో పాటుగానే కాళేశ్వరం నివేదిక పైన కూడా మంత్రివర్గంలో చర్చ జరగబోతా ఉంది. ఈ చర్చ జరిగిన అనంతరం కూడా అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీకి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ అందజేస్తాం అనేటటువంటి హామీని ఇచ్చింది. అందుకు సంబంధించి జీవోని విడుదల చేసి ఎన్నికలకు వెళ్లాలనేటటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందుకు సంబంధించి కీలక నిర్ణయం అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు జరగబోయేటటువంటి
క్యాబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.